అంశాలు శ్రీ రామకృష్ణారావు గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సందీప్ కుమార్ సుల్తానియా గారు, విద్యాశాఖకి అట్లాగే ఇతర సంక్షేమ శాఖలు చూస్తున్నటువంటి కార్యదర్శులు, హెచ్ఓడిస్కి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాలల యాజమాన్యాలు, వారి ప్రతినిధులు అందరం కలిసి మీ ద్వారా రాష్ట్రానికి, రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థి లోకానికి ఒక సమాచారం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, మీ అందరికీ తెలిసిందే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వాలకి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా ఆర్థిక పరమైనటువంటి భారం వారి మీద పడకుండా ప్రభుత్వ పరంగా ఆ బాధ్యత తీసుకొని చదివించాలనేటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం కూడా అదే లక్ష్యంతో, అంతే చిత్తశుద్ధితో ఈ విద్యార్థి లోకానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే యావత్ కేబినెట్ కానీ ఆ ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికి తెలిసింది. సరే, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దశాబ్ద కాలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేసి కొన్ని సంవత్సరాలుగా వారికి చెల్లించాల్సినటువంటి ఫీజులను చెల్లించకుండా అక్యుములేట్ చేసి ఆ భారాన్ని మాకు వారసత్వంగా ఒప్పచెప్పిపోతే వారు విచ్ఛిన్నం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను గాని, వ్యవస్థలను గాని బాగు చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి పేర్చుకుంటూ ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి సమస్యల్ని, ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని, అది భారమైనప్పటికీ, ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గ సభ్యులు, సహచరులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో అట్లాగే ఈరోజు సుదీర్ఘంగా నిన్న ఈరోజు చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని, ఆలోచనలు వాళ్ళు కూడా స్వాగతిస్తూ వారు ఇచ్చినటువంటి పిలుపుని, సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ రాష్ట్రం విద్య సంబంధించినటువంటి అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి క్రమంలో అందరి సహాయ సహకారం, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ పెద్ద ఎత్తున ఉన్నత విద్య అభ్యర్థించడానికి, అందుకోవటానికి అందరి సహాయ సహకారాలు కూడా అవసరం. కాబట్టి వారందరినీ కూడా ఆ రకంగా సహకారాన్ని అందించమని కోరటం, వాళ్ళు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి అంగీకరించేందుకు
వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. అట్లాగే సరే, యాజమాన్యం కళాశాలకు సంబంధించిన యాజమాన్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక ఆలోచన చేసింది. భవిష్యత్తులో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఒక రకమైనటువంటి ఆలోచనలు కళాశాల యజమానులు రాష్ట్ర ప్రభుత్వం పంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని వారు కూడా సూచన చేశారు. దానిపైన లోతుగా అధ్యయనం చేసి రేషనలైజేషన్ చేయడానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఆ రేషనలైజేషన్ కోసం కమిటీని వెంటనే వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా వెంటనే దానికి 2-3 రోజుల్లో సంబంధిత అధికారులతో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు అట్లాగే కళాశాల యజమానుల నుంచి కూడా కొంతమంది ప్రజలను అందులో పెట్టి ఒక కమిటీని ప్రకటన చేస్తారు. నమస్కారం. థ్యాంక్ యూ. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులైనటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ఇతర సెక్రటరీస్ కు, ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చైర్మన్ గా, స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్నా లేకున్నా తదితర అందరు మంత్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు. మా కష్టాలని వాళ్ళు అర్థం చేసుకుని పాత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు నెత్తిన పడ్డా కూడా అసలు ఎటువంటి కల్మషం లేకుండా మేము ఇంత స్ట్రైక్ చేసినా కూడా మా యందు దయించి మాకు 600 కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేయడం అనేది దసరా పండుగ ముందు మాకున్నటువంటి అధ్యాపకులకు, మీ తరఫు రావటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఒక శుభసూచకము. సో మేమందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఉన్నాము. మేము ఈ రోజు నుంచి ఏదైతే సమ్మె ప్రకటించామో దాన్ని మేము విరమించుకుంటున్నాము. సో ఈ ప్రభుత్వానికి ఇన్ని రోజులు ఏదైతే మేము సహాయ సహకారాలు మాకు కృతజ్ఞత ఉన్నామో అదే రకంగా కూడా ఇక ముందు కూడా ఉంటామని చెప్పేసి మేము ముఖంగా చెప్తున్నాం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల బంద్ ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణరావు, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శులు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేట్ కళాశాలల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని గత కొన్ని నెలలుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంది. దీంతో ఈ నెల 15 నుంచి నిరవధిక బంద్కు సిద్ధమని హెచ్చరించింది. ఈ నెల 21లోపు టోకెన్ జారీ చేసి 1,200 కోట్లు చెల్లించాలని, లేకపోతే 23 నుంచి 25 తేదీల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్లీ కాలేజీ యాజమాన్యాలతో
తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చల సారాంశం ఏమిటి? ఓవరాల్ గా వాళ్ళు ఏం కోరుకున్నారు, అలాగే వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం కూడా ఎలాంటి వెసులుబాటు కల్పించింది? రమణ, అటు ఫీజు రియంబర్స్మెంట్ పెరిగిపోయినటువంటి బకాయిలను క్లియర్ చేయాలంటే కూడా పెద్ద ఎత్తున దాదాపు 786 యాజమాన్యాలు కూడా ఏకమై తీర్మానం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఈ దసరా సెలవు వైపు గతంలో విడుదల చేసినటువంటి టోకెన్లకు సంబంధించినటువంటి 1207 కోట్ల రూపాయల నిధులు వెంటనే బకాయిలు విడుదల చేయాలి అనేటువంటి డిమాండ్ చేశారు. అందుకు సంబంధించి కూడా ప్రభుత్వంతో చర్చగా చర్చలు జరిపారు. అయితే కొంత శాంతియుత వాతావరణంలో ఈ యొక్క చర్చలు జరిగాయి. ఆ నిరవధిక బంధు ప్రకటించిన నేపథ్యంలో కూడా అటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇవాళ సీఎంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి కూడా చర్చలు జరిపారు. ఆ తర్వాత కొద్దిసేపటి వరకు కూడా ప్రజాభవన్ లో చర్చలు జరిగాయి. అటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సంఘంతో కూడా చర్చలు జరిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వీరితో పాటుగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణరావు కూడా ఈ యొక్క భేటీలో పాల్గొన్నటువంటి పరిస్థితి అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వం నుంచి రావాల్సిన సంబంధించి ఉన్నటువంటి 1207 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలనేటటువంటి ప్రతిపాదన పెట్టినప్పటికీ ప్రభుత్వం కాలంలో కూడా పూర్తి స్థాయిలో ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం 700 కోట్లైనా ఇవ్వాలి అనేటటువంటి ప్రతిపాదనను అటు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం ముందు ప్రపోజల్ పెట్టగా, అయితే ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందిస్తూ కూడా మొదట ఈ యొక్క దసరా సెలవులుగా అంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే 600 కోట్ల రూపాయలను విడుదల చేస్తామనేది కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రొఫెషనల్ కాలేజీలకు కొంత, అదేవిధంగా మరోవైపు డిగ్రీ కాలేజీలకు కొంత అనే విధంగా కూడా ఇందులో షేరింగ్ చేసినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు మిగిలినటువంటి 1207 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి మిగిలినటువంటి 600 కోట్ల రూపాయలను కూడా దీపావళిలోగా క్లియర్ చేస్తామనేటటువంటి స్పష్టమైనటువంటి హామీ ప్రభుత్వం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అటు ఈ యొక్క రేపటి నుంచి ఇచ్చినటువంటి నిరవధిక బంధుకు సంబంధించి ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు కూడా ఈ యొక్క బంధును విరమించుకున్నట్టు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఒక నిరవధిక బంధు ఉంటుంది. దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు కళాశాలలోకి దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి కొంత ఉత్కంఠ అయితే దీనికి కొంత స్థిరపడింది అనేది అయితే చెప్పుకోవాలి. ఈ యొక్క నిరవధికంగా బంధుకు సంబంధించి ఈ యొక్క బంధు విరమిస్తున్నట్టు కూడా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా కూడా గత ప్రభుత్వంలో దాదాపు 1 year పాటు, మరోవైపు ఈ ప్రభుత్వం వచ్చి 21 మాసాలు గడుస్తా ఉంది. ఈ 21 మాసాల నుంచి ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేటు యాజమాన్యాల పైన అటు రెంటెడ్ బిల్డింగ్స్ కావచ్చు, సిబ్బందికి వేతనాలు కావచ్చు, నిర్వహణ ఖర్చులు కావచ్చు, ఇతర ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతూ అప్పులు తెచ్చి వడ్డీలకు అప్పులు తెచ్చి కట్టాల్సినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతా ఉన్నాం అనేటటువంటి వారి యొక్క ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలకు చివరికి పులిస్టాప్ పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తూ కూడా 2 విడతల వారీగా ఈ యొక్క గతంలో జారీ చేసినటువంటి 1207 కోట్ల రూపాయల టోకన్లకు సంబంధించి 2 విడతల వారీగా దసరా ముందుగానే 600 కోట్లు, ఆ తర్వాత దీపావళిలోగా ఈ మరో 600 కోట్ల రూపాయల బకాయిలను క్లియర్ చేస్తామంటూ కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమైక్యకు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ.
సమ్మక్క సారలమ్మ జాతరలో సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా తాడుబాయి మండలం మేడారం గ్రామంలో గిరిజన పూజారులు, ఆర్కిటెక్ట్ అధికారులతో జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్లతో కలిసి మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు. వనదేవతలైన సమ్మక్క సారలమ్మ ఆచారాలు దెబ్బతినకుండా మేడారంలోని అమ్మవార్ల గద్దెలను సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. యుద్ధ ప్రాతిపదికపై గుడి నిర్మాణ ఏర్పాట్లు చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మా తల్లులైనటువంటి సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజు సన్నిధిలోకి రావడం, మేము ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటా ఉంటాం. అదే విధంగా ఈ జాతరలో సేవ చేసే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తూ, ఇప్పుడు సమ్మక్క సారలమ్మ టెంపుల్ కు సంబంధించి, గుడికి సంబంధించి మార్పుల చేర్పుల గురించి మరొకసారి డిస్కస్ చేసుకోవడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. సమ్మక్క గోత్రము, సారలమ్మ గోత్రము, పగడిద్దరాజు, గోవిందరాజు గొట్టు, గోత్రాలు, బొట్లు ఇవన్నీ కూడా జీవన విధానము, ఆచారాలు, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గుడి నిర్మాణం ఉండాలని వారు కోరడం జరిగింది. దాని ప్రకారంగానే మేము మొదటి నుంచి అడుగులేస్తా ఉన్నాము. డిపిఆర్ అంటే ఒక విజువల్ బయటకు వచ్చింది. అది కూడా ఎవరు మేమందరం యాక్సెప్ట్ చేయలే. జనరల్ గా ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల ప్రతిపాదనలు, ఫిల్మ్స్ తీసుకొచ్చారు. దాన్ని మేము ఇక్కడ పూజార్లతో చర్చించడం, వాళ్ళు కొన్ని మారాలి అన్నారు. మేము మధ్యలోనే సీఎం గారి దగ్గర కూడా చర్చ పెట్టినాం, అంటే సీఎం గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి గుడి నిర్మాణం చేయాలనుకుంటున్నాం కదా సార్, మీరు ఆదేశించారు, ఇట్లా వస్తుందంటే వారు ఒకటే అన్నారు, కడితే మంచిగా కడదాం, లేకుంటే తల్లులను ముట్టుకోవద్దు. కాబట్టి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, 1000 ఏళ్ల నాటి చరిత్రను మరో 1000 ఏళ్ళైనా గుర్తుండేటట్టుగా మరి తల్లుల యొక్క ప్రతిరూపాలు, వారి యొక్క గుడి ఉండాలని చెప్పడంతో మరి ఆ దిశగా ఏ దేశంలో అయినా రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితే ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ విషయాన్ని గుర్తించిన మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ రంగాలకు ఏటా లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ను మంత్రి ప్రారంభించారు. భారతీయ రైల్వే శాఖలో వందే భారత్ అనేది ఒక చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా వందే భారత్ డిమాండ్ ఉందంటే దేశవ్యాప్తంగా 150 వందే భారత్ ట్రైన్లను 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాలతోనే వాళ్ళు ప్రారంభించడం జరిగింది. వాళ్ళ 116 బోగీలు ఉంటుంది. అది ఒక వందే భారత్ ట్రైన్ తయారు చేయాలంటే 130 కోట్ల అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 వందే భారత్ ట్రైన్స్ నడుపుతున్నాం మనం. అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి నాందేడ్ ఇంకా 2 వందే భారత్లను కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైల్వే సంబంధించి కానీ, జాతీయ రహదారులు కానీ అన్నిటికీ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము సరైన దిశలో ఒక ప్లాన్ ప్రకారం నిధులు కేటాయిస్తున్న విషయం వాస్తవం. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందనుకున్న విశ్వాసం, నమ్మకంతో మాత్రమే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు సహకరిస్తున్నారు. దానిలో భాగంగానే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా దాదాపు 40 రైల్వే ప్రాజెక్టులు ఇవాళ పనులు నడుస్తూ ఉన్నాయి. దాదాపు 4300 కిలోమీటర్ల యొక్క వర్క్స్ ఇంకా పెండింగ్, ఇంకా నడుస్తూ ఉన్నాయి పనులు కూడా. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల్లో 42 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవేవో పేర్లు పెట్టి నిర్వహించడంపై మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవ ఆవశ్యకతను తెలియజెప్పేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో మరో ఉద్యమం రావాలని విద్యాసాగర్ రావు సూచించారు. తెలంగాణ విమోచనం కోసం పోరాడిన ప్రతి యోధుడి గురించి భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం నిరసనకు దిగిన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు బీజేపీ మద్దతు ప్రకటించింది. విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోందని బీజేపీ నేతలు అన్నారు. ఈ
ఈనాడు ప్రధానంగా సెప్టెంబర్ 17 ముమ్మాటికి విమోచననే అనేటువంటి ఒక పుస్తకాన్ని మనందరం ఈనాడు ఆవిష్కరించుకున్నాం. ఈ 17 సెప్టెంబర్ యొక్క ప్రాధాన్యత ఇంకా పెరిగింది అనేటువంటి భావన నాకు కలిగింది. 27 సంవత్సరాలు దాదాపు ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఒప్పుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఒక ప్రాణప్రదంగా తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనకు రావడం అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి మరొకసారి ఈనాడు నేను మనవి చేసుకుంటున్నాను. తరాలు మారుతుంటాయి. గత తరం ఇచ్చినటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుని పోవాలి. కానీ 17 సెప్టెంబర్ కు సంబంధించి ఇప్పుడున్నటువంటి కుహనా లౌకిక వాదం కానివ్వండి, ఈ విమోచన దీనికి సంబంధించి అప్పటి నుంచే కొంతమంది అవకాశవాదుల్లో ఒక ఆలోచన ఉండింది. కాబట్టి 1998 17 సెప్టెంబర్ కు 50 సంవత్సరాలు నిండుతుంది. విమోచనే భారతదేశంలో విలీనమే నిజాం సరెండర్ అయినటువంటి దినం. 50 సంవత్సరాల ఉత్సవాన్ని జరపడానికి కానీ మేము మాత్రం ఆనాడు పెద్ద బహిరంగ సభను నిర్వహించి లాల్ కృష్ణ అద్వానీ గారు అందులో 120కి పైగా స్వాతంత్ర సమర యోధులను ఆనాడు సన్మానం చేయడం జరిగింది. సన్మానం చేసి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. 17 సెప్టెంబర్ ను ఎన్నటికైనా ఈ ప్రాంతంలో అంటే హైదరాబాద్ సంస్థానంలో మరాఠా కానివ్వండి, కర్ణాటక, తెలంగాణలో ఈ 3 ప్రాంతాల్లో అధికారికంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి. తెలంగాణ విమోచన అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది మరుగున పడడం అనేది సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని ఆనాడు ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ వెంగళరావు నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ బైపోల్పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. డివిజన్ల వారీగా కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అవుతున్నారు. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు రాలేదని, హైదరాబాద్ ప్రజలు జాతీయ పార్టీలను నమ్మడం లేదన్నారు. ఇక 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్న కేటీఆర్, కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్నారు. గెలిచి ఉన్నారు. అనుకోకుండా ఎన్నిక జరిగిన సంవత్సరన్నర లోపే మరి అనుకోకుండా వారు అకాల మరణం చెందడం, దానివల్ల ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మన ముందుకు వచ్చింది. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్కరు కూడా ప్రజలు నమ్మలేదు. కాంగ్రెస్ని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అట్లాగే బీజేపీకి కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు ఒక సీటు వచ్చింది తప్ప ఒక్కటంటే ఒక్క సీటు కూడా 2 జాతీయ పార్టీల కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఇయ్యలేదు. మీరు నమ్మలేదు. కానీ జిల్లాలలో ఉండే ప్రజలు కాంగ్రెస్ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో, కేసీఆర్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలకు అదనంగా మేము ఇస్తాం, మీకు ఆయన చేసిన దానికంటే ఎక్కువ చేస్తాం, మేము 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, మేమే చేయగలుగుతాం, ఇంకెవరు చేయలేరు అని చెప్పి డైలాగులు కొడితే పాపం కొంతమంది నమ్మి వాళ్ళకు అవకాశం ఇచ్చినారు. కేవలం 1.8% తేడాతోని, అంటే 4-5 లక్షల తేడాతోని 4 కోట్ల మందిలా 4-5 లక్షల ఓట్లు అటు ఇటు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బాగుండాలే, చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం. రోషయ్య గారు ఏమన్నా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం. అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం. తర్వాత మన పథకాలు మనం తెచ్చినాం. రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఒక ఆడపిల్ల ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే 100 పథకాలు మన ప్రభుత్వం వచ్చినాక చేసినాం. మనమేమో అట్లా పని చేసినాం. ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా ఉండాలి, మనం ఎవ్వల మీద కక్ష పెట్టుకోవద్దు అని మనం పనిచేసినాం. వీళ్ళ వ్యవహారం ఎట్లుంది? కేసీఆర్ పేరున్నది కేసీఆర్ కిట్లా కట్ చేసి పారేయండి. ఇవాళ రాష్ట్రంలో 14 లక్షల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరగాలని చెప్పి వాళ్ళ కేసీఆర్ కిట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేసీఆర్ కిట్ వచ్చిందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మకు ఒక కానుకగా, చిరు కానుకగా బతుకమ్మ చీరలు వచ్చేది. రంజాన్ వస్తే రంజాన్కు రంజాన్ తోఫా వచ్చేది. క్రిస్మస్కు క్రిస్మస్ కానుక వచ్చేది. ఇవాళ చీర కాదు జాకెట్ ముక్క పెడుతుండ వీడు కనీసం. ఇక మళ్ళీ పెద్ద పెద్ద మాటలు, ఇందిరమ్మ రాజ్యము, ప్రజాపాలన, ఆడబిడ్డలు అందరినీ కోటీశ్వరులు చేస్తా. నేను చెప్తున్నా, కోటీశ్వరులు చేసుడు కాదు, మీ మెడల పుస్తల తాడు ఎత్తుకపోతే వీడే మంచోడు. గంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ. ఏపీ వ్యాప్తంగా ఎస్పీలు పలు చోట్ల నూతన బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కార్యాలయాల్లో గౌరవవందనం స్వీకరించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాల నడుమ బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు నమ్మకం కలిగించేలా జిల్లాలో పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్దుతామని ఎస్పీలంతా తెలిపారు. ముఖ్యంగా
అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని, ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం పిఎస్ఈఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూరియా కోసం ఉదయం నుంచి క్యూలైన్లో రైతులు పడిగాపులు పడుతున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయంతో కొందరికి మాత్రమే యూరియాను అందిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సహనం కోల్పోయిన రైతులు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. అధికారుల తీరుకు నిరసనగా ఫర్నిచర్ ధ్వంసం చేశారు రైతులు. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళల మధ్య చిచ్చు పెడుతోంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోల్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో సీట్ల కోసం మహిళలు కొట్టుకున్నారు. వాటర్ బాటిల్తో ఒకళ్లపై ఒకళ్ళు విసురుకుంటూ దాడి చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో సీజ్ చేసిన మేధా స్కూల్ వద్ద మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. డ్రగ్స్ కేసులో మేధా స్కూల్ సీజ్ చేశారు. అయితే ఈ సమాచారం తెలియక తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులంతా పాఠశాలకు వచ్చారు. పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఫీజు చెల్లించామని ఇప్పుడు అర్ధాంతరంగా స్కూల్ను సీజ్ చేస్తే తమ పిల్లల భవిష్యత్ ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పాప ఈ స్కూల్లోనే చదువుతుందమ్మా? నిన్న జరిగినటువంటి దురదృష్ట సంఘటన అల్ఫాజోలం తయారీ కేసులో మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మేధా స్కూల్ పాఠశాలను సీజ్ చేయడం జరిగింది నిన్ననే. అదే క్రమంలో ఈరోజు వచ్చి ఇక్కడ స్కూల్ని విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏ పిల్లలైతే చదువుకుంటున్నారో 63 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లలందరినీ కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి పాఠశాలలో ఆ పిల్లల్ని అడ్మిషన్ చేర్చాలి, వాళ్ళ విద్య మధ్యలో ఆగిపోకుండా చూడడానికి చేసేటటువంటి ప్రయత్నం ఇది. వాళ్ళందరితో మాట్లాడదాం. ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు లేరు, టీచర్లను పిలిపించినాం. టీచర్లు వచ్చిన వెంబడే తల్లిదండ్రులతో మాట్లాడి ఆ తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళని కన్విన్స్ చేసి పక్క పాఠశాలలో పిల్లల్ని చేంజ్ చేసే విధంగా తల్లి చర్యలు తీసుకుంటాం. ఇది మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం జరుగుతుంది. సినీ చిత్రీకరణలు, అనుమతులు, థియేటర్ల నిర్వహణ ఇలా అన్ని విభాగాలకు సంబంధించి సింగిల్ విండో సిస్టమ్ రూపొందించడానికి ఫిల్మ్స్ తెలంగాణ వెబ్సైట్ రూపొందిస్తున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతల కోసం కేవలం స్క్రిప్ట్తో వస్తే నిర్మాణానికి కావాల్సిన షూటింగ్ లొకేషన్స్, అన్ని శాఖల అనుమతులు, సాంకేతిక విభాగాలు, టెక్నీషియన్స్, హోటళ్లకు సంబంధించిన సమాచారాన్ని తెలిపే వెబ్సైట్ రూపొందిస్తున్నట్లు దిల్ రాజ్ తెలిపారు. సినిమా థియేటర్ల నిర్వహణకు కావాల్సిన బీఫామ్ జారీ విధానాన్ని కూడా ఆన్లైన్ ద్వారా పొందేందుకు హోంశాఖతో చర్చిస్తున్నట్లు
రాజు చెప్పారు. వెబ్సైట్ రూపకల్పనకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా చిత్ర పరిశ్రమ ప్రతినిధులు వివిధ శాఖల అధికారులను ఎఫ్డీసీ ఆహ్వానించింది. తిరుమల శ్రీవారిని మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం దంపతులు దర్శించారు. ఆలయ మహాద్వారం వద్ద ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం దంపతులకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మూల విరాట్ దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు అర్చకులు ప్రధాని దంపతులకు వేద మంత్రాలతో ఆశీర్వాదం చేయగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శేష వస్త్రాలతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రధాని మోడీ బీహార్లో పర్యటించారు. 36,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. పూర్నియాలో కొత్తగా అభివృద్ధి చేసిన విమానాశ్రయం టెర్మినల్, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ మఖానా బోర్డును ప్రధాని మోడీ ప్రారంభించారు. आज यहाँ बिहार के विकास के लिए करीब 40,000 करोड़ रुपया की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है. रेल, एयरपोर्ट, बिजली, पानी से जुड़ी ये परियोजनाएं सीमांचल के सपनों को पूरा करने का माध्यम बनेगी. आज यहाँ 40,000 से ज्यादा लाभार्थियों को पीएम आवास योजना के तहत पक्का घर भी मिला है. इन 40,000 परिवारों के जीवन में आज एक नई शुरुआत हुई है. धनतेरस से पहले, दिवाली से पहले और छठ पूजा से पहले अपने पक्के घर में गृह प्रवेश बहुत सौभाग्य से होता है. मैं इन परिवारों को बधाई देता हूं, शुभकामनाएं देता हूं. साथियों, आज का ये अवसर मेरे उन बेघर भाइयों बहनों को भरोसे देने का भी है. एक दिन उनको भी पक्का घर मिलेगा. ये मोदी की गारंटी है. हमारी सरकार ने पिछले 11 साल में 4 करोड़ से ज्यादा पक्के घर बनाकर गरीबों को दिए हैं. अब हम 3 करोड़ नए घर बनाने का काम कर रहे हैं. जब तक हर गरीब को पक्का घर नहीं मिल जाता, मोदी रुकने या थमने वाला नहीं है. पिछड़े को प्राथमिकता, गरीब की सेवा, यही मोदी का लक्ष्य. వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వక్ఫ్ బోర్డు బిల్లులోని కొన్ని సెక్షన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 5 ఏళ్లు ఇస్లాంలో ఉండాలన్న నిబంధనపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ భూములపై నిర్ధారించే అధికారం కలెక్టర్కు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. వక్ఫ్ భూ వివాదంపై ట్రైబ్యునల్కే వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. వక్ఫ్ బోర్డు ఆస్తులా కావా అనేది కోర్టులే నిర్ణయిస్తానని ధర్మాసనం తెలిపింది. వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ముస్లింలనే నియమించాలని ఆదేశించింది. మరోవైపు వక్ఫ్ చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.